ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఫోటోతో సమానంగా డిప్యూటీ సీఎం పవన్ ఫోటోల్ని కూడా సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి వై కొండలరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రముఖుల చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం తెచ్చే వరకు ప్రస్తుతం ఆఫీసుల్లో పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ ఫోటో తొలగించే ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రాథమిక ఆధారాలను బట్టి పిటిషన్కు విచారణ అర్హత లేదని భావిస్తూ హైకోర్టు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటు చేయకూడదని నిషేధం ఎక్కడుందని పిటిషనర్కు హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కేవలం రాజకీయ దృష్టితో ఉద్దేశపూర్వకంగా దాఖలైందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనాల కోసమైతే చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కానీ ఇక్కడ సమాజానికి మేలు చేసే నిజమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై తాము దృష్టి సారిస్తామని పిటిషనర్కు తేల్చి చెప్పింది.